ఇటీవల అరెస్ట్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ని పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు సబ్ జైలుకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన పరామర్శించిన అనంతరం ఆయన బయట ప్రెస్ మీట్ పెట్టడం, ఈ ప్రెస్ మీట్ జరుగుతుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి అనంతపురానికి చెందినటువంటి కానిస్టేబుల్ ఆయిషాబాయి ఆమె కుమార్తె వచ్చి సెల్ఫీ దిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సెల్ఫీ ట్రోల్ అయినటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. విమర్శలు వెల్లువెత్తడంతో డ్యూటీలో ఉండగా విధులు నిర్వహిస్తూ సెల్ఫీలు దిగడం ఏంటి, దీని మీద వివరణ ఇవ్వాలి అని చెప్పి మెమో జారీ చేసినట్లుగా సమాచారం. ఈ వివరణ సంతృప్తికరంగా ఉంటే ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. ఒకవేళ సంతృప్తికరంగా ఉండకపోతే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్యగానే అభివర్ణించింది. జగన్తో సెల్ఫీ దిగినటువంటి ఒక్క విషయానికే కానిస్టేబుల్ని వేధిస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి.